దావీదు ఒకసారి హీరో ఎలా అయ్యాడు? ఎప్పుడైనా ఆలోచించారా? తనకన్నా బలవంతుని చంపాడు అంతే. ఆ బలవంతుడి కంటే బలవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది షార్ట్కట్ అంటే. సంఘపరంగా సామాజిక పరంగా గొప్ప వాళ్ళందరి లిస్టు తీసుకుని వాళ్ళందరినీ పబ్లిక్గా ఇష్టం వచ్చినట్లు తిడతాను. సినిమా హీరోలకి సెటైర్లు వేస్తాను, మీడియాని మడతీసి కొడతా, సైంటిస్టులకి చివాట్లు పెడతా, బిజినెస్ మ్యాన్లని బూతులు తిడతా, అన్యమతాల్ని అపహాసిస్తా, బోడిగుండోడా, బట్టతలోడా, వంకరమూతోడా, సంకరజాతోడా అంటూ దైవజనులను దూషిస్తా. నేనేం చేసినా ఏం చెప్పినా విజిల్స్ వేయమని 10 మందిని సెట్ చేస్తా. వాళ్ళు విజిల్స్ వేస్తుంటే ప్రజలంతా విజిల్స్ వేస్తారు. వాళ్ళు చప్పట్లు కొడుతుంటే జనమంతా చప్పట్లు కొడుతుంటారు. మనం ఏం చెప్తున్నాం, దానివల్ల ప్రయోజనం ఏంటి అని ఆలోచించేంత బుర్ర క్రైస్తవులకు లేదండి. వారి మతిలేనితనాన్ని ఆసరాగా తీసుకుని నేను మహాజ్ఞానిగా అవతరిస్తాను. బ్రదర్, ఎలా అయినా మీరు పాపులర్ అవ్వాలి. ఆ పాపులారిటీతో మనుషులు మీ దగ్గరికి తెచ్చుకోవాలి. ఇదే కదా మీ టార్గెట్. దేవుని సంఘానికి ఎంత నష్టం వచ్చినా మీకేం పట్టింపు లేదంటారు. నష్టమా? ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మీ పేరు కోసం మీడియాని తిడితే వాళ్ళకి మీ మీద కోపం రాదు, యావత్తు క్రైస్తవ్యం మీద వస్తుంది. ఏ క్రైస్తవుడు ఏ మూలన ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఏ క్రైస్తవునికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించరు. ఇది నష్టం కాదంటారా? చూడండి తమ్ముళ్ళు, నేను ఇలా చేయడం వల్ల విపరీతంగా నా దగ్గరికి విశ్వాసులు వస్తారు. తద్వారా మీ మినిస్ట్రీకి బోలంత లాభం వస్తుంది. ఎవరికో అవమానం వస్తుంది, ఎవరికో నష్టం వస్తుంది అంటారేంటి? బ్రదర్, దీని స్వార్థం అంటారు. సినిమా హీరోలను తిడతానంటున్నారు, శాస్త్రవేత్తలను తిడతానంటున్నారు. దీనివల్ల వారికి, వారిని అభిమానించే వారికి క్రైస్తవుల మీద చిరాకు, కోపం వస్తాయి. దానివల్ల అన్ని జనులు ఎవరు సువార్త వినడానికి ఇష్టపడరు. అన్ని జనులు మార్చబడకపోతే సంఘం క్షేమాభివృద్ధి ఎలా చెందుతుంది? అయ్యో తమ్ముళ్ళు, ఇంకా ఎక్కడున్నారు మీరు? అన్ని జనులు రక్షించబడాలంటారేంటి? వాళ్ళ వెంట తిరిగి తిరిగి ఎప్పటికో ఒకరిని రక్షిస్తాం. పైగా అది చాలా కష్టం కూడా. నా కాన్సన్ట్రేషన్ అంతా విశ్వాసుల మీదే. మనం చేసే అడావిడికి, చూపే వీడియోలకి, చెప్పే మర్మాలకి చుట్టుపక్కల సంఘాల వారంతా మన దగ్గరికి వచ్చేస్తారు. దీన్నే షార్ట్కట్ అంటారు. ఇతర మతాల వారిని దూషిస్తానన్నారు. దానివలన శాంతి భద్రతల సమస్య వస్తుంది కదా. మీరెందుకు అలా చేస్తానంటున్నారు? యేసుక్రీస్తు చేతిలో మందుబాట్లు పెట్టి ఒకటి ఇమేజ్ చేస్తాడు. బైబిల్లో తప్పులున్నాయని ఇంకొకడికి వస్తాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడలేదంటాడు ఒకడు, బైబిల్ మార్చేశాడంటాడు ఇంకొకడు. ఎంత జరుగుతుంటే శాంతి సమాధానం అంటున్నారు మన చేతకాని దద్దం పాస్టర్లు. వీళ్ళకి రోషం లేదండి. వీళ్ళు గాజులు వేసుకోవాలి. వాళ్ళు యేసుని దూషిస్తే వాళ్ళ దేవుళ్ళని దూషిస్తాను పబ్లిక్గా. వాళ్ళు బైబిల్ విమర్శిస్తే వాళ్ళ మత గ్రంథాలను విమర్శిస్తాను పబ్లిక్గా. యేసుక్రీస్తు జోలికి వస్తే నా కుడికాలతోనూ, బైబిల్ జోలికి వస్తే నా ఎడంకాలతోనూ తొక్కు చంపుతా. బ్రదర్, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు అసలు క్రైస్తవులేనా అని డౌట్గా ఉంది. ఎస్, నేను క్రైస్తవుని కాదు, రోషం పౌరుషం కలిగిన క్రైస్తవుణ్ణి. రోషం, పౌరుషం అంటే ఇది కాదు బ్రదర్. ఎన్ని శ్రమలొచ్చినా దేవుని వాక్యాన్ని మనలో నెరవేర్చుకోవడానికి నడుము కట్టుకోవడమే రోషం, పౌరుషం. సంఘానికి వెలుపడి వారితో క్రమంగానూ మర్యాదగానూ నడుచుకోమంటుంది బైబుల్. హింసించేవారి మేలు కోసం ప్రార్థన చేయమంటుంది బైబుల్. ఎంతటి శత్రువునైనా మనసారా క్షమించమంటుంది బైబుల్. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమంటుంది బైబుల్. దూషించిన వారిని తిరిగి దూషించగా దీవించమంటుంది బైబుల్. ప్రపంచానికి శాంతి సమాధానాన్ని నేర్పించే ఇంత గొప్ప గ్రంథాన్ని చేతపట్టుకుని మీరెలా మాట్లాడడం ఏమాత్రం సమంజసంగా అనిపించడం లేదు.